మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా ఎడార్ల సెలయేళ్ల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. సెప్టెంబర్ 11వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ సందేశం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్లు, సెప్టెంబర్ 11వ తేదీ. అతడు ఓర్పు చేత సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హెబ్రీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి, కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది. తన వాగ్దానం నెరవేర్చును ఆలస్యము చేయడం ద్వారా దేవుడు అతను శోధించాడు, సైతాను అతను శోధించాడు. మనుషులు తమ అసూయల ద్వారా, అపనమ్మకం, ప్రతిఘటన ద్వారా అతన్ని శోధించారు. శారా తన ముఖభావంతో శోధించింది. అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు. దేవుని శక్తిని, విశ్వాసతను, జ్ఞానాన్ని అతడు తప్పు పట్టలేదు. ఆయన ప్రేమను శంకించలేదు. ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తల వంచాడు. ఆలస్యమవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు. అతడు అలా సహనముతో ఉన్నందువలనే వాగ్దాన ఫలం పొందాడు. దేవుని వాగ్దానం నెరవేరకుండా ఉండవు. ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికి నిరాశ చెందరు. నమ్మకముతో ఎదురు చూసిన వాళ్ళు ఫలితం పొందుతారు. అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును, సనుగుకునే గుణాన్ని గద్దిస్తూ ఉంది. ఓపికను, దేవుని చిత్తానికి, ఆయన మార్గాలకు లోబడే మనసును ప్రోత్సహిస్తుంది. గుర్తించుకోండి, అబ్రహాము శోధించబడ్డాడు. అతడు ఓపికతో సహించాడు. వాగ్దాన ఫలాన్ని పొందాడు, తృప్తి చెందాడు. అతని ఉదాహరణను అనుసరించండి. అదే ఆశీర్వాదాలు మీరును పొందుతారు.